ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమమస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆపదామధాతారం సర్వసంపదం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహో. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నమః కోదండహస్తాయ సంధీకృత్సరాయ చ దండితాకులదాయ చ రామాయ పన్నివారిణి. ప్రియాభాద్బంధులారా, ఈరోజు మనం వాల్మీకి రామాయణమే ఎందుకు చదవాలి, రామాయణం పారాయణ చేయాలి అనుదినం, ఏ భాషలోనూ రామాయణం చదవాలి, మనకు వచ్చిన భాషలో రామాయణం చదువుకోవచ్చు, తప్పులేదు, అన్నీ మహిమాన్వితమైనవి. కానీ అన్నిటికన్నా ఏది ఉత్తమం? మహర్షి వాల్మీకి దర్శించి రాసింది రామాయణం కాబట్టి అన్నిటికన్నా ఎక్కువ శక్తివంతమైంది వాల్మీకి రామాయణం. ఋషిభక్తం కాబట్టి ఋషి పలుకులకు ఒక అద్భుత శక్తి ఉంది, అది మంత్రం అవుతుంది. మరి సంస్కృతం రాదే ఎలా? ఏమి చింత అవసరం లేదు. సంస్కృతంలో మనం చదువుతున్న ఎన్ని స్తోత్రాలకు మనం అర్థం తెలుసుకొని చదువుతున్నాం, అయినా భావి ఫలితాన్ని ఇవ్వటం లేదా? వైద్యుడు ఇచ్చిన మందులో ఏముంది మనకు తెలియదు, అయినా వేసుకుంటే దాని పద్ధతి చేసుకుని పోతుంది కదా. మంత్రానికి అర్థం తెలియకపోవటం పోయినా ఫలితం ఉంటుంది, కానీ అర్థం తెలుసుకుని మరీ పఠిస్తే మరింత శక్తివంతంగా ఉంటుంది, పనిచేస్తుంది. భాష కొంచెం తెలుసుకుని అనుభవిస్తూ రామాయణం చదవటం ఉత్తమం. రాదని దూరంగా ఉండటం కన్నా చదువుకుంటే కొన్నాళ్ళకి అర్థం కూడా అవగతం అయిపోతుంది. అది ఆ భాష గొప్పతనం. దాంట్లో అంత అందంగా రాసిన మహర్షి గొప్పతనం. తత్వసంగ్రహ రామాయణంలో ఒక అందమైన మాట చెప్తుంది. సంస్కృతం రామచరితం పరిత్యజ్య నరాధమః పఠన్ భాషాంతరకృతం మృగదృష్ట్వా జలం పిబేత్. పఠన్ భాషాంతరకృతం కథం తరతి సా పాపధీః క్షున్నివృత్తి భోజనేన వినా తత్కథయా కథం. చెప్పే పద్ధతి కొంచెం కటుగా ఉన్నా చెప్పిన విషయం చాలా గొప్పది. సంస్కృతంలో చక్కగా వాల్మీకి రాసిన శ్రీమద్ రామాయణాన్ని విడిచిపెట్టి ఇతర భాషల్లో లౌకికులు రాసిన రామాయణాన్ని చదివేవాడు అధమమైన నరుడు. ఎండమావిలోని జలం త్రాగే వాళ్ళు ప్రయత్నం చేసేవాడు. అయినా లౌకికులు రాసిన ఇతర భాషల్లో రామాయణ చదివినంత మాత్రం తరించడం ఎలా? అలా తరించగలనుకునేవాడు కూపొత్తి. మంచి మంచి ఆహార పదార్థాలు రుచిని గురించి మాట్లాడుతుంటే ఉన్నంత మాత్రాన అవి తీరిపోతుందా చెప్పండి? భోజనం చేయకుండా మొత్తానికి మృదువుగా భావాన్ని మాత్రం అర్థం చేసుకుని సంస్కృత భాషలో వాల్మీకి మనకు అందించిన శ్రీమద్ రామాయణ పారాయణమే ఉత్తమోత్తమని పెద్దలందరి అభిప్రాయం. శ్రీమతే లంబజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళ. ఓం అస్మద్గురుభ్యో నమః. స్వస్తి. జై శ్రీరామ్.